ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీతోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా, ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. నీ గోడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్ను ఎవరు కొట్టారు. ఈ సిట్యుయేషన్ కి తగ్గ పాటలు ఎన్నున్నాయో కదా. ఇంటి వంక అలా చూస్తున్నావేంటి? ఇంటి నుంచి బయటికి పోతున్నందుకు బాధగా ఉందా? ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. ఇక మీదట ఈ దారిలో నువ్వు వెళ్ళేటప్పుడు ఒకప్పుడు నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని కదా అని నువ్వు అనుకోవాలి, అంతే. తాజ్ మహల్ కట్టిన కూలీలు, చార్మినార్ కట్టిన కూలీలు ఇది మా సొంతమని అనుకోగలరా? అనుకోలేరు కదా. నీ పరిస్థితి కూడా ఇప్పుడు అంతే. బుద్ధి మార్చుకోవే, మంచి బ్రతుకు ఉంటుంది అని అన్నాను. వేదవతి స్థానం లాక్కుంటాను, చక్రం తిప్పుతాను అంటూ విర్రవిగాం. ఎప్పుడైనా దేవత దేవతే, భక్తురాలు భక్తురాలే. దేవత స్థానంను భక్తురాలు ఆశించడం నేరం కదా. అందుకు తగిన శిక్ష పడుతుంది కదా. అందుకే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం కనిపించటం లేదు. మోసం, నమ్మక ద్రోహం, దొంగ బుద్ధితో కొంతకాలం విలాసవంతంగా గడుస్తుంది గాని ఒక్క రోజునైతే వాటి ముగింపు ఇలాగే ఉంటుంది. ఏ ఇంట్లో అయితే నీకు తిరుగు లేదు అని రెచ్చిపోయావో అదే ఇంటికి తిరిగి రాకుండా అయిపోయావు. నిన్ను ఎవ్వరూ పట్టించుకోకుండా అయిపోయావు. ఇప్పటికైనా నువ్వు నిజంగా మారి బుద్ధి తెచ్చుకుంటాను అని అంటే అత్తయ్యతో నేను మాట్లాడతాను. అత్తయ్య కాళ్ల మీద పడినంత పని చేశాను కదా, అయినా ఆవిడ నా మాట వినిందా? ఒక్కసారి అడిగితే అయిపోయిందా? క్షమించేంత వరకు కాళ్ళ మీద పడి అడుగుతూనే ఉండాలి. ఇంకాపుతావా నీ సోది? అన్నిసార్లు అడుక్కోవడానికి నీ కంటికి నేను మరీ అంత దిగజారినట్టు కనిపిస్తున్నానా? నిహారిక తన అవసరం కోసం ఎంతవరకు తగ్గాలో అంతవరకు మాత్రమే తగ్గుతుంది, అంతకు మించి తగ్గదు. అగ్గి పుల్లలు తయారు చేయడానికి లక్షల చెట్లు కావాలి, కానీ ఆ లక్షల చెట్లను తగలెట్టడానికి ఒక్క అగ్గి పుల్ల చాలు. నేను ఆ ఒక్క అగ్గి పుల్ల లాంటి దాన్ని. నీలాంటి వాళ్ల దయతో నేను తిరిగి ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎలా రావాలో అలానే వస్తాను. నా కథ ముగిసిందని అనుకున్నా, కొత్త కథతో వస్తాను. నాది ఓటమి కాదు, నా గెలుపు కాస్త వాయిదా పడింది, అంతే. ఇందాక నువ్వు పాత పాటలు పాడావు, నేను కొత్త పాటలతో వస్తాను. ఇది నా ఇల్లు, ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను. అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది, చూస్తూ ఉండు. మోసం చేసి ఎలా పెళ్లి చేశారు అని మన మీదకే రివర్స్ అవుతారు, మన మీద కేసు పెడతారు. నువ్వు వెళితే ఆ వేదవతి చెప్పుతో కొట్టి పంపిస్తుంది. వేదవతిని ఎదిరించడం అంత సులభం అనుకున్నావు నువ్వు? మరి దీని జీవితం ఏం కావాలండి? ఆవేశపడితే ఏదీ కాదు, మళ్ళీ కొత్త సమస్యలు మొదలవుతాయి.
జరిగిందేంటండి? ముళ్ళు మీద అరిటాకు పడింది గౌతమి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా సంతోషంగా ఉందామని. ఎందుకు? నిహారికపై విజయం సాధించినందుకు. అదా? నిహారిక దొంగని నిరూపించే విషయంలో నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని చాలా టెన్షన్ పడ్డాను. ఫైనల్గా విక్టరీని సొంతం చేసుకున్నావు. నా విజయంలో నీ భాగం కూడా ఉంది కదా బావా. అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా నువ్వు నాకు సారథిగా ఉన్నావు. అందుకే విజయం సాధించగలిగాను. నిజం ఒప్పుకోవాలి, ఈ విషయంలో మాత్రం నేను నీకే సహాయం చేయలేదు. పైగా నిహారికతో అలాంటి ఛాలెంజ్లు ఎందుకు చేశావని తిట్టాను కూడా. ఒక్కోసారి నువ్వు చూపించిన కోపం కూడా నాకు మేలు చేస్తుంది బావా. ఎలా? మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరింపులా ఉంటుంది. నీ ప్రయత్నంను ఇంకా వేగవంతం చెయ్యి అని తొందర పెడుతున్నట్టు ఉంటుంది. అది మేలే కదా. నువ్వైతే నన్ను పొగుడుతున్నావు గాని ఆ పొగడ్తలను స్వీకరించడానికి నేను అర్హుణ్ణి కాదేమోనని నా ఫీలింగ్. అలా అనుకు బావా. ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను ప్రోత్సహించావు. అది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు. నా విజయం ముందు నువ్వున్నావు. నాలాంటి భార్య దొరకడం అదృష్టం అని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో నాకు తెలియదు, కానీ నేనైతే నీలాంటి భర్త దొరకడం వరమని ప్రతిరోజు అనుకుంటాను. భర్తను అర్థం చేసుకునే భార్య, భార్యకు అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకు మించిన సంపద ఇంకే ఉంటుంది. అన్నట్టు నేను విషయం అడగడం మర్చిపోయాను. ఏంటది? గుడి దగ్గరకు కులకర్ణి గురువుగారి తమ్ముడు సిద్ధేశ్వర స్వామివారు వస్తున్నట్టు ముందుగా నాకు కూడా నువ్వెందుకు చెప్పలేదు? జస్ట్ చెప్పుంటే నేను టెన్షన్ పడి ఉండేవాడిని కాదు కదా. నాకు ఆ స్వామీజీ గారి గురించి నిన్ననే తెలిసింది. నీకు చెప్పాలని అనిపించింది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిహారికకు ఈ విషయం తెలియకూడదు అని జాగ్రత్త పడ్డాను. నువ్వు నాకు చెప్తే తనకెలా తెలుస్తుంది? మనిద్దరం మాట్లాడుకునే మాటలు ఏ చాటు నుంచి వింటుందోనని భయం వేసింది. అదీగాక చివరి క్షణం వరకు ఏం జరుగుతుందోనని నేను కూడా నరాలు తెగిపోయేంత టెన్షన్ని భరించాను. అందుకే చెప్పలేదు బావా. అంతేలే, దానికి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే ఆన్సర్లన్నీ అది రెడీ చేసుకుంటుంది. ఆ సిద్ధేశ్వర స్వామి గారిని మాయం చేసినా చేసేసేది. అవును బావా. ఎలాగైతేనేం ఇంతకాలం ఇంటిని పట్టి పీడించిన పీడను వదిలించావు, అది చాలు. దాంతో మనం ఇంకొన్ని రోజులు జాగ్రత్తగానే ఉండాలి బావా. ఎందుకంటే దాని పొగరు ఇంకా తగ్గలేదు. అందరి ముందు బుద్ధిమంతురాలిలా నటించింది. అమ్మ అసలు రూపం గుళ్ళో చూసింది. అమ్మకు అంత కోపం వచ్చిన తర్వాత ఇక నిహారిక ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.